హాయ్ హలో నమస్తే వణకం అదాబ్ నేను మీ భాస్కర్ తిమ్మ సార్ అని పిలవచ్చు అని కూడా పిలవచ్చు మీ అందరికీ కూడాను హిందీ గ్రామర్లో రోజుకు ఒక మెట్టు నా తరపున ఎక్కించడానికి ట్రై చేస్తూ వెళ్తున్నాను. సో ఇప్పటికే 2 టాపిక్స్ కంప్లీట్ చేశాను. ఇది 3వ టాపిక్ సంఖ్య నెంబర్స్. హిందీలో అసలు నెంబర్స్ని ఎలా పిలుస్తాం ఏంటి అనేదే కదా మీకు కావాలి. సరే నేను చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు బాగా వినండి. మీకు ముందుగా హిందీలో నెంబర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు తెలియాల్సింది ఏంటంటే 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 తర్వాత 17 18 19 20 ఈ 20 నెంబర్స్ రావాలి. సో మీరు ఫాస్ట్గా ఈ 20 నెంబర్స్ నేర్చేసుకోండి. ఫస్ట్ టాస్క్ ఇచ్చాను ఇది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1 to 100 నెంబర్స్ నేర్చేస్తే పని అయిపోద్ది. 1 to 100 నెంబర్స్ అనేవి నేర్చుకుంటే పని అయిపోద్ది. ఇవి నేర్చుకోవడానికి యాక్చువల్లీ ట్రిక్స్ అనేవి ఉంటాయి. సో నేను ఇక్కడ ఈ మొత్తం బాక్స్ అంతా రాసాను. ఈ బాక్స్ నిండా కూడా ట్రిక్స్ ఉన్నాయి. సో ఈ 1 to 100 నెంబర్స్ ఎలా నేర్చుకోవాలో ట్రిక్ నేర్పిస్తా. సార్ మరి ఈ నెంబర్స్ అనేవి ఎలా ఇస్తారు ఎగ్జామ్లో చూసుకుంటూ వెళ్తే ఎగ్జామ్స్లో నెంబర్స్ అనేవి ఎలా ఇస్తారు మీ అందరికీ బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తారబ్బా. ఎలా ఇస్తారంటే 1476 1984 1344 ఈ రకంగా పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తారు. వీటన్నిటిని కూడా చూసినప్పుడు మీకు అందరికీ భయం వేస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా పనులు అయిపోతాయి. ఎలా పనులు అవుతాయి ఏంటి అనేది చెప్తాను చూడండి. మీకు ఎంత పెద్ద నెంబర్ ఉన్నప్పటికీ మీకు తెలియాల్సింది ఏంటంటే 100 అంటే 100 అని తెలియాలి. అట్ ద సేమ్ టైం 1000 ఓకేనా, 1000 అంటే 1000 అని తెలియాలి. ఇది మీకు తెలిసిన తర్వాత మీరు ఎలా సాల్వ్ అయితే ఆన్సర్ అనేవి చూపిస్తా చూడండి. ఫస్ట్ సిచ్యువేషన్ స్టెప్ 1. సో స్టెప్ 1 అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ 1 నుండి 20 వరకు నెంబర్స్ వచ్చి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చూడండి 1500 అనుకున్నాడు. 15 అంటే ఎంత 15. సో 1500. 15 ఎక్కడ ఉంది, ఇదిగో 16. సో 15 అనేది ఇదిగో ఇక్కడ ఉంది. సో అయిపోయింది పని ఓకేనా. 1. సో నెక్స్ట్ చూడండి 1482 అనుకున్నాడు. 14 ఎంత 14. సో 1400 అంట. సో 1400 ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. అయిపోయింది. నెక్స్ట్ చూడండి 1500 అనుకున్నాడు. 1500 ఈ మూడిట్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఈ ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయి ఈ రెండింటికి మాత్రమే టగ్ ఆఫ్ వార్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి 1400 అనుకున్నాడు. ఈ 4 ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ రెండింటికి కూడా టగ్ ఆఫ్ వార్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఎన్ని వేలలోకి వెళ్ళినా సరే నెంబర్స్ అనేవి మారవు. ఎందుకంటే 11 12 13 14 15 ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 11 నుండి 20 వరకు వాటితోనే పని అవుతుంది. సబ్ అనేది పెట్టేస్తారు, అయిపోయింది. సో ఇక్కడతో మనం 50% టాస్క్ కంప్లీట్ చేసాం. అయితే అసలైన ప్రాబ్లం ఎక్కడి నుండి వస్తుంది తెలుసా, మీకు ఈ వేలల్లో నెంబర్లు కాదు 1 నుండి 100 వరకు నేర్చుకోవడంలో అసలైన టెక్నిక్ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే 21 నుండి 100 వరకు నేర్చుకోవడంలోనే అసలైన పాయింట్ అంతా కూడా. కావాలంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 1482 అనుకున్నాడు. 14 అంటే ఏంటి 1400. ఆ మొక్క నాకు తెలుసు, 3 కూడా 1400 ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనకేం కావాలి, 82 కానీ 98 కానీ 56 కానీ 95 కానీ 180 కానీ లేకపోతే 74 కానీ ఏంటి ఈ 21 నుండి ఈ 100 నెంబర్స్కి ఎలా పిలుస్తారు అని తెలిస్తే మనకు పనులు అయిపోతాయి. అందుకే ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని టెక్నిక్స్ చెప్తా, బాగా వినండి. ఫస్ట్ వన్ హిందీ గ్రామర్కి సంబంధించినంత వరకు కూడాను మనము 47 లేకపోతే 47 అనుకొని ఇలా చదివితే వాడేలా చదువుతారు తెలుసా, మన ఫస్ట్ వాడికి లాస్ట్ అవుతుంది. సో మన ఫస్ట్ వాడికి ఏమవుతుంది, లాస్ట్ అవుతుంది. మీరు చూడండి ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మన ఫస్ట్ వీడికి లాస్ట్ అవుతుంది. అంటే మనకు 40 కాస్త వాడికి 40 లీస్ అనే పదంతో ఉంది. ఒక లీస్ అనే పదంతో ఉంది. అట్ ద సేమ్ టైం మన లాస్ట్ వాడికి ఫస్ట్ అవుతుంది. సో 7 అనేది 47 ఈ రకంగా వస్తుంది అనమాట. సో ఇంకొకటి చూపిద్దామా, మనము 95 అనుకోండి, 95 ఇలా చదివితే మన 90 కాస్త ఇటుకి 90 అనే పొజిషన్లో ఉంటుంది. మన 5 కాస్త ఇటుకి ఫస్ట్ పొజిషన్లో వస్తుంది. కాబట్టి ఇది పాయింట్ అంతా కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే టెక్నిక్స్తో ఎలా చదువుతాము ఏంటి అనుకొని చెక్ చేసుకుంటూ వెళ్తాం. మనందరికీ చిన్నప్పుడు తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నామంటే 20 ఏమని చదవాలి, 30 ఏమని చదవాలి, 40 ఏమని చదవాలి, లేకపోతే 50 ఏమని చదవాలి. వీటిని తెలుసుకోవడానికన్నా ముందు ఫస్ట్ నెంబర్స్ అనేవి వీటిని నేర్చేసుకుందాం ఓకేనా. ఎందుకంటే 92 93 94లో మనకు 90 ఈ నెంబర్స్ అనేవి తెలుగు నెంబర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. కానీ ఇక్కడికి మాత్రం అబ్జర్వ్ చేస్తే ఈ 7 ఏదైతే యూనిట్ డిజిట్స్లో ఉందో ఈ నెంబర్స్ అనేవి ప్రయారిటీ ఇస్తుంది. 47 పచ్చనిస్ కదా. సో ఈ నెంబర్స్ని ఫస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ స్టార్టింగ్ నెంబర్స్ ఏమంటాయంటే నువ్వు ఈ ఇక్ అనుకొని వచ్చింది అనుకో 1 అనే నెంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ దో అంటే బా అనే నెంబర్, 3 అంటే 3 అనే నెంబర్, 4 అంటే 5 అనే నెంబర్. కావాలంటే నీకు ఒకసారి చూపిస్తా చూడండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 21 అనుకున్నాం అనుకో, 1కి ఇక్ అనుకొని చెప్పాను కదా, ఇక్కీస్ వచ్చింది. 31 అంటే ఇక్ తీసు,
41 అంటే ఇక్తాలీస్, 51 అంటే ఇక్యావన్, ఓకేనా, 61 అంటే ఇక్సాట్, 71 అంటే ఇక్హత్తర్, 81 అంటే ఇక్యాసి, ఓకేనా, 91 అంటే ఇక్యానవే. కాబట్టి 1 21 31 41 వస్తే ఇక్కనే మాట వస్తుంది, ఇక్కనే మాట వస్తుంది, ఇక్కనే మాట వస్తుంది. ఇదే రకంగా మీకు నేర్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. రెండో నెంబర్ అనేది వచ్చిందనుకో 92 42 52 62 ఆ నెంబర్స్ అన్ని కూడా బా అనే నెంబర్తో, తే అంటే తా అనే నెంబర్తో, చార్ అంటే చా అనే నెంబర్తో, ఒకవేళ 95 65 ఈ రకంగా వచ్చిందంటే పా అనే నెంబర్తో ఇలా మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సత్తు అట్టు నవ్వు, ఓకేనా. ఇది మనకు సిచ్యువేషన్. ఒక పని అయిపోయింది. ఫస్ట్ నెంబర్స్ అనేవి ఫస్ట్ దానికి సంబంధించి నేర్చేసుకున్నాం. ఈసారి ఇంకా డెడ్ ఈజీ కాన్సెప్ట్స్ ఇంకేమున్నాయి, ఓకేనా. ఒకవేళ 20 ఉందనుకో 20, 30 ఉంటే 30, 40 ఉంటే 40, 50 ఉంటే 50, 60 ఉంటే 60, 70 ఉంటే 70, 80కి ఇది ఈ రకంగా నేర్చుకున్నాం కదా. వీటికి సంబంధించినంత వరకు కూడా వీటి యొక్క నెంబరు మనం చూడండి 71, 72, 73, 74, 75 అనుకుని 70 70 70 70 అనుకుని ఇలా పలుకుతున్నాం కదా. వీళ్ళు కూడా ఎలా పలుకుతారు తెలుసా. ఒకవేళ 20 సిరీస్ ఉందనుకో 20 సిరీస్ అంతా కూడా ఈస్ అనే మాటతో పలుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓకేనా, 21, 22, 23, 24, ఓకేనా, 25, 26, 37, 28, 29, ఓకేనా, ఈ రకంగా పలుకుతారు. ఇంకొక ప్రకారంగా చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్కి 70 అనే సిరీస్ అనేది తర్ అనే నెంబర్తో వస్తుంది. తర్రు, ఓకేనా, తర్రు, ఇదే తర్రు ఇక్, ఓకేనా, చూడండి, ఇక్ హత్తర్, ఓకేనా, బా హత్తర్, తే హత్తర్, ఓకేనా, 74, 75, 76, 77, 78, నెక్స్ట్ 9, ఈ రకంగా వస్తుంది. సో నీకు దీన్ని బట్టి నీకు సింపుల్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ సిరీస్ ఈ రెండు నేర్చుకుంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఈ నెంబర్స్ అనమాట. ఇక్కు ఇక్కీస్, ఓకేనా, బాయిస్, ఓకేనా, 33, లేకపోతే చియాసాట్, ఈ రకంగా నీకు పనులన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సిరీస్ని వచ్చేటప్పుడు ఏ రకంగా మారుతున్నాడు, ఈస్, తీస్, లీస్, ఈ ఒక్క 50 అనే దానికి చూడండి 1 అనే నెంబర్ వస్తుంది, 10 అనే నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సిరీస్ అంతా కూడాను మామూలుగా ఇక్కీస్, బాయిస్, తీస్ అన్ని ఈసే వచ్చింది కదా. ఈ సిరీస్లో చూడండి ఇక్యావన్ను, బావన్ను, పన్ను అంటే పా వచ్చింది, చౌ వాన్ ఇక్కడ మళ్ళీ 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి పన్ను మళ్ళీ పా వచ్చింది, చప్పన్ను మళ్ళీ పా వచ్చింది, మళ్ళీ ఇంకెక్కడ రాదు. సో కాబట్టి ఓన్లీ 3 లెటర్స్ ఏమో పన్నుతో వచ్చాయి, మిగిలినవన్నీ కూడా 1తో వచ్చాయి. అందుకే నేను ఇక్కడ ఏమన్నానంటే 1 వచ్చినా పన్ను వచ్చినా సరే అది 50కి సంబంధించిన సిరీస్ అనమాట, ఓకేనా. అది 8కి సంబంధించిన సిరీస్ అంతా సిఏ వస్తుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, 81, ఓకేనా, 81, 82, 83, 84, 85, 85, 86, 87, 88, 89 ఈ రకంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఏం తెలిసిందంటే ఆ స్టార్టింగ్ నెంబర్స్ ఏ రకంగా పలుకుతామో తెలిసిపోయింది. అట్ ద సేమ్ టైం ఆ సిరీస్ అంతా కూడా 70 సిరీస్ కానీ 80 సిరీస్ కానీ ఆ సిరీస్ అంతా కూడా వేటితో పలుకుతామో తెలిసిపోయింది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత చిన్న ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఒకవేళ ఉన్ అనే నెంబర్ వచ్చింది అనుకో, ఉన్ అనే నెంబర్ వస్తే అది ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 29 అబ్జర్వ్ చేస్తే మనం మామూలుగా 29 అంటాం, వాడు 29 దగ్గరికి వచ్చినప్పుడు మార్చేస్తాడు అనమాట, ఉన్ తీస్ అంటాడు. అంటే 30 తీస్ అంటే 30 కదా, 30కి ముందు దానికి ఉన్ తీస్ అనుకుని అంటాడు, ఓకేనా. నెక్స్ట్ చూడండి 40 అంటే 40 కదా, 40కి ముందున్న దానికి చూడండి 39 అంటే ఈ మొత్తం సిరీస్ అంతా కూడా 30 అనే సిరీస్లో వస్తే 39, 40 మాత్రం నెక్స్ట్ సిరీస్కి వెళ్ళిపోతుంది, 40 సిరీస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి ఈ మొత్తం సిరీస్ అంతా కూడా 41, 42, 43, 40 సిరీస్లో ఉంటే ఈ లాస్ట్ 50 అనేది 50 అంటే నెక్స్ట్ సిరీస్కి వెళ్ళిపోయింది, 49 అనేది ఉన్చాస్ అంటే నెక్స్ట్ సిరీస్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఉన్చాస్ అనేది ఇప్పుడు నేను 50 అని అంటే దాని ముందు ఉన్ పెట్టేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి 70 అంటే 70 కదా, 70కి ముందు చూడండి ఉన్ హత్తార్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ 80 అంటే 80 కదా, 80కి ముందు ఉన్యాసి. నెక్స్ట్ ఇక్కడ 90 అంటే 90 కదా, 90కి ముందు చూడండి నవాసి. ఈ రకంగా వస్తూ ఉంటాయి అనమాట. ఇవి టెక్నిక్స్ అన్నీ కూడా. వన్స్ ఇవి అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని యూజ్ చేసుకుని మనం ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేయడానికి వెళ్దాం. సో ముందే చెప్పాను కదా, మనం 77 అనుకుని ఉన్నది ముందుకు వస్తుంది సైన్, ఓకేనా. అట్ ద సేమ్ 40 లీస్, 40 అనేది లీస్ అనే మాటకు వస్తుంది, ఓకేనా. 90 అంటే ఇక్కడ చూసుకోవాలి 90 అనే నెంబర్తో వస్తుంది. వన్స్ ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం సమ్మర్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ముందుగా క్వశ్చన్ ఏం అడిగాడో చెక్ చేద్దాం, ఓకేనా. ముందుగా క్వశ్చన్ ఏం అడిగాడంటే ఒకసారి చూడండి, మన ఫస్ట్ వీడికి లాస్ట్ కదా, ఒకసారి ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకుని వెళ్దాం, ఓకేనా. ఈ టెక్నిక్స్ని బేస్ చేసుకుని. ఓకే, 1900 అంటే అంతా 1900, చౌ హత్తర్, ఓకేనా. హత్తర్ అంటే ఎంత, లాస్ట్ ఇది మనకు ఫస్ట్ అనమాట. హత్తర్ అంటే 70 కాబట్టి ఇక్కడ 70, ఇక్కడ 70, ఇక్కడ 70 సంపేసాడు. చౌ అంటే చూడండి ఇక్కడ చౌ అంటే 4, సో చా అంటే 4 కాబట్టి 74. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం 82, 80 అంటే 80. సో 80 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ
బా అంటే ఎంత 2. సో బా అంటే 2 కాబట్టి 1482. నెక్స్ట్ చూడండి నవే అంటే 90. సో 90 ఎక్కడ ఉంది, ఇదిగో 90 ఎక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం ఆట అంత ఎంత 8 కాబట్టి 98. సో 98. నెక్స్ట్ చూడండి పన్ను లేదా 1 వస్తే 50 అనుకుని చెప్పాను కదా, ఇవన్నీ కూడా 50 సిరీస్లో. సో ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది కాబట్టి చా అంటే ఎంత 6 కాబట్టి చప్పన్. ఓకేనా 56 కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి నవే అంటే 90. సో 90 ఇక్కడ ఉంది. ఓకేనా నెక్స్ట్ పచా అంటే ఎంత 5. సో 95. సో 95 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 80 అంటే ఎంత 80. సో 80 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా 80 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం. చప్పన్ పన్ను అంటే ఎంత 50. సో 50 ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది. కానీ ఇది 50 తర్వాత చా అంటే ఎంత 6. సో 6 ఇస్ ద 6 కాబట్టి 56. సో 56 ఏ 56 1556 రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ చూడండి 80. ఓకేనా సి అంటే 80. ఓకేనా ఇదిగో 80. అట్ ద సేమ్ టైం బా అంటే ఎంత 2. సో 82. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఈస్ అంటే ఎంత మనందరికీ కూడా ఈస్ అనుకుని వచ్చినవన్నీ కూడా 20లో వస్తాయి కాబట్టి 20 అనే నెంబర్ ఇదిగో ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం సత్ అంటే ఎంత అంటే ఇక్కడ చూడండి 7. సో 1527. నెక్స్ట్ చూడండి నవే అంటే 90. ఇదిగోనా 90 ఇదిగో 90 సిరీస్లో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. అట్ ద సేమ్ ఆట అంటే ఎంత ఇదిగో ఇది సిచ్యువేషన్ కాబట్టి ఇంతే. ఇంతకు మించి దీంట్లో సమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి లేవు. ఓకేనా సో మనం కొన్నిటిని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి 1390 కదా, 13 అంటే ఎంత 1300. నవే అంటే 90, ఆట అంటే 8. సో 1398. నెక్స్ట్ చూడండి 1500 అంటే 1500. ఓకే 1503 అంట. సో 3 అంటే ఎంత 3. సో 1503 1503. నెక్స్ట్ 1500 అంటే అంత 1500. చియా లీస్ అంటే 40 చి అంటే 6. సో 46. నెక్స్ట్ చూడండి 1900 అంటే 1900. నవే అంటే 90, తి అంటే 3. సో 1993. ఓకే నెక్స్ట్ చూడండి 1900 అంటే 1900. ఓకేనా తీస్ అంటే 30 కాకపోతే ఇక్ అని ఉంది. సో 30 ఇక్ అంటే 1. సో ఇక్ అంటే 1 31. ఓకేనా సో ఈ రకంగా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా దీని యొక్క ఆన్సర్స్ అనేవి నేను ఇచ్చేసాను. సో దీని యొక్క ఆన్సర్స్ ఇచ్చేది మీరు చూసుకుంటూ వెళ్ళిపోయి. ఓకేనా వీటితో పాటు ఇంకా ముందుకెళ్తే ఇదిగో ఇక్కడ ఇంకా కొన్ని నెంబర్స్ ఇచ్చాను, వాటిని టెక్స్ట్ బుక్లో ఈ రకంగా రాయడం కూడా నేర్పించాను. దట్స్ ఇట్. ఓకేనా సో ఒక్కసారి నేను చెప్పే సిచ్యువేషన్ ఏంటంటే సో నేనేం చెప్పాలనుకుంటున్నా ఫైనల్గా ఏంటంటే ఈ ఒక్క ట్రిక్ అర్థం చేసుకోండి. ముందు వచ్చింది వెనక, వెనక వచ్చింది ముందు. ఈ ట్రిక్ అర్థమైన తర్వాత మీరు ఇప్పుడు ఈ మొత్తం టేబుల్లో ఒకసారి 100 వరకు చదవండి. నెక్స్ట్ ఇదిగో ఇవి ఒకసారి చూసుకోండి అనమాట. ఇక్లు అంటే ఈస్లు బాయ్స్లు. దట్స్ ఇట్. నెంబర్లు అన్నీ కూడా అయిపోతాయి. సరేనా బాయ్. ఇంకా మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను రా మరి. బాయ్.